హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ మేడ్ రెసిపీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను అవిసె గింజలతో కారపొడి చేస్తున్నానండి. ఈ అవిసె గింజలు మన ఒంటికి, జుట్టుకి, హెల్త్కి చాలా మంచిదండి. డైరెక్ట్గా తినలేని వాళ్ళకి కారపొడి తయారు చేసుకుంటే తినడానికి బాగుంటుందండి. చూపిస్తున్నానండి ఈ అవిసె గింజలండి. ముందుగా వేపి పెట్టుకున్న ఎండుమిరపకాయలండి, తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేస్తున్నానండి. కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అందుబాటులో లేదండి కరివేపాకు. నూనె కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే నూనె లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. నేను లైట్గా నూనె వేసానండి. అంటే ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఆయిల్ పొయ్యమాకండి. ఎందుకంటే కొంచెం నూనె స్మెల్ వస్తూ ఉంటుంది వాడగా. త్వరగా వాడేసుకుంటే మాత్రం నూనె వేసుకోండి, లేదంటే నూనె లేకుండా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నానండి. అవిసె గింజలు కూడా ఆల్రెడీ ఫ్రై చేసి అట్టు పెట్టుకున్నానండి ముందుగానే. అవి కూడా వేసేస్తున్నానండి. వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. వెల్లుల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అండి. ఎంత ఎక్కువ వేసుకున్నా అంత ఫ్లేవర్ బాగుంటుంది. గల్లుప్పు కూడా వేస్తున్నానండి. తగినంత కల్లుప్పు వేస్తున్నానండి. ఇంకా కావాలనుకుంటే శనగపప్పు, సాయిమినపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఏమి వేయకోకుండా చేస్తున్నానండి. నాకు ఇలా కావాలని ఇలా చేసుకుంటున్నాను. మిక్సీ పడతానండి. ఇదిగోండి పొడి ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది. మన వేడివేడి అన్నంలో ఇది కొద్దిగా వేసుకుని నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి అవిసె గింజల పొడి. ఇదేనండి అవిసె గింజల పొడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.